పొద్దున్నే కాన్వకేషన్ పోదామంటే మాకైతే రోజు ఇన్ఫోసిస్లో ఎగ్జామ్ పెట్టినారనమాట. అటు ఎగ్జామ్ రాయాలన్నా ఇటు కాన్వకేషన్ తీసుకోవాలన్నా అస్సలు అర్థం కాలేదు. ఒక పక్క ఎగ్జామ్ ముఖ్యము, ఒక పక్క డిగ్రీ తీసుకోవడం ముఖ్యము. ఎగ్జామ్ 3 hours అయితే ఉండేది. మనకైతే అంత లోపల కాన్వకేషన్ పక్కా మిస్ అయిపోతా అనుకున్నా. సరే ఏముంది పదని చెప్పి కాలేజ్లోనే కొన్ని ఫొటోస్ దిగేసి ఎగ్జామ్ రాసేసి అక్కడే మంచిగా కోట్ వేసుకుని డిగ్రీ తీసుకోవాల్సిన టైంలో ఎగ్జామ్ ఏందిరా అబ్బాయి, నాకు తెలిసి ఇట్లా ఎవరికైతే జరిగిండదు. ఇంకా మన కాలేజ్ మొత్తం గ్రౌండ్ అంతా మంచిగా టెంట్లు వేసి సీట్లు వేసి పెట్టేసినారు రెడీగా. ఇంకా కాన్వకేషన్ ఇంకా టైం అవుతుంది. ఇక్కడే పక్కకైతే మనకి సౌక రేట్లో మనకి ఆరెంజ్ కోట్లు అయితే ఇస్తారు. అదే వాళ్ళు వేసుకున్నారు చూడండి అట్లాంటివి. అవి అయితే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మొత్తం ఎగ్జామ్ టైం అయితే అయింది. ఎగ్జామ్ అయితే రాయాలి, కాన్వకేషన్ పోయింది. భయ్యా నాది ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం చూడండి. మిస్ అయిపోయిన కాన్వకేషన్కి ఇంకా నాకు టైం అయితే దొరికిందనమాట. మా మేడం అయితే ఇంకా నేను ఉన్నా అని చెప్పి మా సార్కి చెప్తే మా సార్ ఇంకా స్టార్ట్ చేసినాడు నన్ను పిలిచడం సపరేట్గా. 207 శ్రీ నివేదన్. అసలు ఎగ్జామ్ రాసేంతసేపు నేను మొత్తం నా డిగ్రీ స్టేజ్ పైన తీసుకోవడం మిస్ అయిపోతానేమో, అసలు ఆ గ్రూప్ ఫోటో కూడా మిస్ అయిపోతానేమో అని చాలా భయపడినా. బట్ మొత్తానికైతే అన్నీ దిగేసిన నేను. ఫోటో విత్ నివేదన్, నెక్స్ట్ MS స్టూడెంట్. This is the best moment in my life. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలని అని అడుగు, కానీ కాలేజీలో ఎలానే అడగద్దు. క్లాస్లో దొరికే టైంలో పడుకోవడం, అంతే కదా కాలేజ్ లైఫ్. ప్రతి క్లాస్లో లాస్ట్ బెంచ్లో చెప్పిన జోక్స్ ఇంకా కొన్ని నెలలు ఆలోచించిన నవ్వు వచ్చేస్తాయి. క్లాస్లో వీడు బ్యాచ్ అంటేనే వేస్ట్ రా అని తిట్టే మా సార్ వాళ్ళు ఇష్టమైన వాళ్ళతో డ్యాన్స్ చేయడం, క్లాస్లో ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయడం, అది చూసిన లెక్చర్ వచ్చే టైంకి మనం ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేయడం. ఫ్రెండ్స్తో కాలేజీలో కలిసి చేసిన రచ్చ జీవితంలో మరుపులేనిది. ఇదేనేమో ఇట్లా మేము కలిసి లాస్ట్ తిరిగేది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామేమో.